హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారు అందరూ? మరి ఈరోజు నేను శాండ్విచ్ చేయాలనుకుంటున్నాను. మరి ఎలా చేయాలో చూస్తామా? దీనికి ఏమేమి కావాలో. మరి నేను ఒక మీడియం సైజ్ బ్రెడ్ తీసుకున్నాను, స్లైసెస్ ఇలా తీసి పెట్టుకున్నాను. అలాగే రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నాను, ఒక ఆనియన్ రెడీగా పెట్టుకున్నాను. అలాగే చీజ్ తీసుకున్నాను, ఒక హాఫ్ ప్యాకెట్ ఆఫ్ చీజ్ నేనేం చేశానంటే దాన్ని ఇలా తురిమి పెట్టుకున్నాను. ఇక తీసుకుంటే బటర్ తీసుకున్నాను, అలాగే స్వీట్ కార్న్ తీసుకున్నాను 2 బౌల్స్లో, అలాగే కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే చూసినప్పుడు మనము ఇది టమాటో సాస్ ఉంది కదా, కెచప్ అది తీసుకున్నాను, కాస్త మిరియాల పొడి తీసుకున్నాను, కొంచెం సాల్ట్ రెడీగా పెట్టుకున్నాను. మరి ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మరి రెడ్ క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికము, ఆనియన్స్ ఇవన్నీ చాప్ చేసుకోవాలి స్మాల్ పీసెస్లో. అన్నీ రెడీ చేసుకుంటాము. చూస్తామా ఎలా చేయాలో? సో ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకుంటాము. ఫస్ట్ దీంట్లోకి మనం తీసుకున్న బటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకున్న క్యాప్సికమ్ పీసెస్, గ్రీన్ క్యాప్సికమ్ చాప్ చేసి పెట్టుకున్నాను ఆ పీసెస్. నెక్స్ట్ రెడ్ క్యాప్సికమ్ పీసెస్. ఓకే, నెక్స్ట్ మనం తీసుకున్న చాప్డ్ ఆనియన్ పీసెస్. ఇవన్నీ స్టఫింగ్ అండి. నెక్స్ట్ మనం తీసుకున్న స్వీట్ కార్న్, నెక్స్ట్ చాప్డ్ కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర చాప్ చేసి పెట్టుకున్నాం కదా అది. నెక్స్ట్ దీంట్లోకి మనం తీసుకున్న పెప్పర్ పౌడర్ తగినంత వేసుకోవచ్చు, మళ్ళీ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సాల్ట్, ఇంకా మనం తీసుకున్న చీజ్, ఇవన్నీ నీట్గా దీంట్లో మిక్స్ చేసేసేయాలి. మొత్తం అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. దీన్నంతా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా నీట్గా మిక్స్ చేసేసాను. చీజ్ అన్నీ మనం తీసుకున్నవన్నీ. ఇంకా స్టఫింగ్కి రెడీగా ఉంది. బ్రెడ్ పీసెస్ తీసుకుంటామా? సో బ్రెడ్ పీస్ ఈ విధంగా తీసుకొని దాని మీద మనం తీసుకున్న టమాటో సాస్ని నీట్గా అప్లై చేసేసుకోవాలి. సో దీని మీద మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా మిక్స్ చేసుకున్నాం కదా, అది నీట్గా స్టఫ్ చేసి పెట్టేయాలి. సో ఈ విధంగా అంతా స్టఫ్ చేసిన తర్వాత దాని మీద మళ్ళీ ఇంకొక బ్రెడ్ పీస్ అన్నమాట ఇలా వేసేసి బాగా ప్రెస్ చేసి పెట్టేయాలి. ఇంకా మనము ప్యాన్ని హీట్ చేసుకొని లైట్గా బటర్ వేసి దీన్ని కాసేపు ప్యాన్లో ఉండిస్తే హీట్ అయిపోతుంది, తయారైపోతుంది. ప్యాన్లో నీట్గా బటర్ వేసేసి స్ప్రెడ్ చేసేసుకొని పెట్టుకోవాలి రెడీగా. సో ఈ విధంగా మనం తీసుకున్న శాండ్విచ్ని పెట్టేసి కాస్త బటర్ వేసేసి ప్యాన్లో కాసేపు కుకింగ్ పెట్టేయాలి. లిడ్ క్లోజ్ చేసేయాలి, లిడ్తో క్లోజ్ చేసేయాలి. సో ఈ విధంగా లిడ్తో క్లోజ్ చేసేయాలి. శాండ్విచ్ లైట్ బ్రౌన్కి వచ్చేస్తుంది. చేసి పెట్టచ్చు పిల్లలకి, చాలా టేస్టీగా తింటారు, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి, పిల్లలు చాలా ఇష్టపడతారు. సో టేస్టీ శాండ్విచెస్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. ఓకేనా, టేస్ట్ చూస్తామా? చూడండి చీజ్ అంతా ఎలా వస్తుందో. వావ్, చూడండి ఎలా వచ్చిందో. చీజ్ అంతా లోపల నీట్గా మెల్ట్ అయిపోయింది. సూపర్గా ఉంది, చాలా బాగుంది. తప్పక ట్రై చేయండి. ఓకే, thank you for watching this recipe. Please like, share and subscribe to my channel. Thank you very much. Bye. Keep watching.